వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పైన చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు కొంతమంది మన సబ్స్క్రైబర్లేమో మొగుడు వద్దు పీడే అనే సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఆ సిరీస్. అది మార్నింగ్ ఇది ఈవినింగ్ తీసుకురండి అని అంటారు, లేకపోతే ఇది మార్నింగ్ అది ఈవినింగ్ తీసుకురండి అని అంటారు. మీరేమంటారు? మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే డైలీ 2 వీడియోస్ ఇదే సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక్క అని కూడా అంటారు. ఏం చేయాలి దోస్తులు, కొంత సబ్స్క్రైబర్స్ అట్లా అంటారు ఇట్లా అంటారు, ఎవరు మాట వినాలి, ఏం చేయాలి మీరు? కొంతమంది అయితే కామెంట్స్ లో ఎక్కువ దేనికి ఓటింగ్ అయితే ఉంటుందో దానికి మేము సపోర్ట్ చేస్తాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 26 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎటుగాక ఈ బండి మా అన్నదని ఈ రామని మేనేజర్ లెక్క ముందు కూర్చున్నది, సావుకారమ్మ కదా, ఈ బండికి యజమానురా లావనే కదా. నీ అవ్వ మా ఆయన ముందున్నాడు, మరి నా బిడ్డ కూర్చుంటదేమో ముందట, ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేదు మా అమ్మకు. అమ్మా లత, ఏమైనా ఫీల్ అవుతున్నావురా ఇంకా కూర్చున్నాని? ఏం లేదమ్మా, మీ బండి మీ లెక్క మేము ఏనైనా కూర్చుంటాం. అయ్యో గట్లా కాదు బిడ్డ, వెనకాల నాకు ఏం కనిపించవురా, ఇక ముందర కనిపిస్తే తీర టైం పాస్ అవుతుంది, అక్కడ ఇక్కడ ఎక్కడ పోతున్నాయి బండ్లు, ఎవరెవరు ఏమేం చేస్తారో అన్ని కనిపిస్తాయి కదా, అట్లని ముందట కూర్చున్నారా? ఎప్పుడైనా అలవాటే, నాకు కూడా ఈ బండి ఎక్కినప్పుడు వెనకాల కూర్చున్నాడు అలవాటే అమ్మా. అట్లనా? అవుగాని మీ వదినోళ్ళు వెళ్తురా లేదా ఫోన్ చేయి బిడ్డ, జర దబ్బుని రమ్మను. ఏడమ్మా ఇంకా తయారు కాకుండా వచ్చాలు, నువ్వు ఫోన్ చేసిందే ఇప్పుడు. వాళ్ళు ఎప్పుడు తయారవుతారో ఎప్పుడు వస్తారే, జరుండు వస్తారేమో తీ మెల్లగా, మనం కొద్దిసేపేనా బండి ఆపి ఆగుదాం వాళ్ళ కొరకు. అమ్మో ఎంతసేపు అమ్మ వచ్చేందుకు, దబా దబా ఇన్ని నీళ్ళు గుమ్మరించుకొని బట్టలు వేసుకొని తయారై రావుడే. నేనైతే 10 నిమిషాలలో తయారై బయటికి వెళ్తా, చిటిక్కలు ఇట్లా పోయి అట్లా వస్తా. అవునవునమ్మా, ఇంతసేపు ఏమో నేనేమో గంటల తయారైన, నువ్వైతే 10 నిమిషాలలో బయటికి వెళ్ళావు కదా. ఏ కాదురా, ఎప్పుడు దబ్బనే తయారైతే కానీ ఇవాళ జర చీరే కట్టుకోనికి రాలే, సతాయించింది చీరే, జర మెత్తగున్నది కానీ సింగులు అక్కడ ఇక్కడ జారుతున్నాయి, అందుకే లేట్ అయింది బిజ్జి. అవునా, వస్తారేమో తీయే, ఇంకా పరిస్థితి ఎట్లుందో. నిన్న చెప్తున్నాను ఒక అడుగు ముందు వచ్చేటోళ్ళేమో, ఇప్పటికిప్పుడు వాళ్ళు కూడా సుధరాచుకోవాలి కదా. అవునవును అది కూడా కరెక్టే, ఎక్కువ తక్కువ పైసలు గిట్లా తెచ్చుకోవాలి మరి. వాళ్ళకి నచ్చిన చీరలు వేలు ఉంటే మనం ఏడిపిస్తాం బిడ్డ, ఇది గలేసుకోనన్నా తీసుకోవాలి. అట్ట ఎట్లయితుందమ్మా, పిల్లగానోళ్ళే ఇప్పియాలి కదనే, ఎంతున్నా నచ్చిన చీర ఇప్పియాలి తప్పదు. బాగానే ఉన్నావు అమ్మ, నువ్వు కూడా ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ ముందట. అగో మా ఆడవిలనేమో అట్లిప్పి ఇట్లిప్పి అంటుంది బానే, మా అత్తనేమో వద్దంటుంది అని అనుకుంటారు. వద్దు, నువ్వు అనకి ఇటువంటి మాటలు మళ్ళీ వాళ్ళ ముందు, నేను చీపుగా అయిపోతా. అబ్బా అట్లనా, సరే సరే తీ అమ్మ, ఏమనంతి, నీ కోడలు ఇష్టం నీ ఇష్టం, నాదేమనున్నా అదే. అదే 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 అంటున్నా. ఏమైందో మా అల్లుడు సప్పుడు చేస్తలేడు, సరి చేస్తలేడు. అల్లుడు ఏమైంది బిడ్డ, బొమ్మ ముఖమంతా మార్చుకున్నావు కదా, అద్దంలో ముఖం కనిపిస్తున్నది. ఊకో అమ్మ, సప్పుడు చేయకు, ఆయన జర కోపం నుండి కోపం తగ్గేదాకా గట్టినే ఉంటాడు. ఏదో బండి నడిపిస్తుంది కదా, డిస్టర్బ్ చేయకే, మళ్ళీ ఏటన్నా దోలగల బండి. అవును బిడ్డు, కొంపదీసి అడు డివైడర్ దిక్కు గుద్దింది అనుకో, ఇక పెళ్లి ఎక్కడక్కడ కాకుండా మనం మీదికే పోతాం డైరెక్ట్. ఏ ఊకోవే గసంటి మాటలు మాట్లాడుతావు. ఏ జోక్ అంటున్నా బిడ్డ. అమ్మో మా అల్లునికి బండి నడపరాదా, పెద్ద పెద్ద కార్ డ్రైవర్లు కూడా ఇలా కిందనే మంచిగా నడిపిస్తారు తల్లి. ఈ నుండు కాబట్టి మనకు బండి కిరాయి తప్పింది బిడ్డ నిజంగా, లేకపోతే డ్రైవర్ని మాట్లాడుకుంటే ఆడు 2000 తీసుకుందరో 3000 తీసుకుందరో. అదే 3000 మరి బావకి ఇయ్యరా, అదే బట్టలనే కొనుక్కుంటాడు. అయ్యో అవే పైసలుంటే మేము మిమ్మల్ని తీసుకొస్తుంటే బిడ్డ, డ్రైవర్నే పెట్టించుకుంటుంటిమి. ఏ అవ్వ ఓ అమ్మ, పైసలు కూడా అడుగుతున్నా రాకరికి, మరి ఏమంటే చెప్పు, అప్పో సప్పో వేసి తెచ్చిస్తాం. ఏమదు తీయే ఉత్తగన్నా. ఒకసారి ఫోన్ చేయమమ్మీ, తయారై బయటికి వెళ్ళమను. ఆగో దగ్గరకు వచ్చింది. అబ్బా చేసేదాకా నా పానం తింటున్నవే తల్లి, ఆగు చేస్తున్నా. ఆగో రింగ్ అవుతుంది, నీ కోడలు ఎత్తలేదమ్మో. ఏం చేస్తుందో అమ్మో, అమ్మగారు టీక్ టాక్ తయారై వెళ్ళాలి కదా, ఇక అత్తగారింటే షాపింగ్ పోతున్నామంటే ఓ దిద్ది దీపం పెడతది. ఆగు జరుండే. హలో లతక్క. వదిన వెళ్తురా? రెడీ అవుతున్నామక్క, ఇంకా 5 నిమిషాలలో బయలుదేరుతాం. అవునా, ఇగో మా అన్న వదినే, నేను వదినే అంటగానే నువ్వు అక్క అనకు, ఇంకా పేరు పెట్టే విలువ రాదు. ఇక నాకంటే ముందు పెళ్ళయింది కాబట్టి ఇక అక్కనే అనాలనిపిస్తుంది అక్క, అయినా ఆడవిల్లు అన్నప్పుడు అక్క అక్కే, పెద్ద పెద్దే. అబ్బో నీకు మా అమ్మ లెక్క గుణం లేనట్టుంది, మంచి గుణమే ఉన్నట్టుంది. అయితే మై కానీ వద్దు వద్దు, లత అని వీళ్ళు చాలదునే. ఏమైందే, నా గురించి ఏమో మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మా. వదినే డబ్బుండ్రీ. మీ అమ్మ మొన్న చెప్పిందా నిన్న చెప్పిందారా? ఇప్పుడేం దబదబ రమ్మను అనంటే మా అమ్మ బయటికి పోయి వచ్చింది, తయారై కావడానికి చాలా టైం పడుతుంది కదా, మరి ఆగురి కొద్దిసేపు, ఇప్పటిదిప్పుడే రావాలంటే ఏం నుంచి వెళ్ళాలి. సరే సరే నిమ్మలంగా ఎల్లుర్రి.
మంచిది మంచిది. ఏమంటారమ్మా? వాళ్ళమ్మ బయట నుంచి వచ్చిందంట, ఇంక రెడీ అయ్యి వెళ్తూనే ఉంటామని అంటుంది. వస్తారేమో తీ మెల్లగా, మనం ఆగుదాం ఏందైనా నిలబడి. ఓ అమ్మో, గీ పట్నం లేడవుతాం బిడ్డ. అమ్మో దొంగలు ఉంటుర్రంట తల్లి. ఇంకా పుస్తల తాడు తీసేసి వచ్చిన నేను. నువ్వు తీసేసినావా బిడ్డ? నువ్వు నీకంటే మొదలే తీసేసిండే. నువ్వు తీసేసుకున్న దానివి నాకు చెప్పొచ్చు కదా, మరి జాగ్రత్తగా ఉండు బిడ్డ అని. నీ స్వార్థం నువ్వే చూసుకుంటావు. ఏడ పంచద్దీదిరా అని చూస్తారమ్మా నువ్వు నీ మగడు. కాదు బిడ్డ, నాకే యాదికి లేక దెబ్బ దెబ్బ తీసి అల్మార్లో పెట్టి వచ్చిన. మరి నువ్వు కూడా తీసుకున్నావు కదా, నాకు చెప్పొద్దా? నువ్వు చెప్పవని నాకు తెలిసే. నువ్వు తీసుకున్నాకనే నీ మెడలు చూసి నేను తీసుకొచ్చుకున్నా. మంచి పని చేసినవు తీ. ఇప్పుడు లొల్లి ఎందుకేమ్మా? ఎప్పుడు లొల్లే పెడతావు నాతోని. అవునమ్మా, నాకేం పని పాట లేక లొల్లి పెట్టుకుంటా నీతోని కాదు. లత, నోరు పూస్తావా ముయ్యవా? ఇంటికాడ ఇదే లొల్లి, బండెక్కినా ఇదే లొల్లి. నిమ్మలంగా ఉంటారా లేదా? యావా కారు దిగేటని వెళ్ళిపోనా? వద్దు వద్దు నాయనా, మేమేం పెట్టుకోము. నువ్వేటన్నా పోతే ఇంకో డ్రైవర్ నీడ వెతుకొచ్చుకోవాలి. అయినా ముందే డ్రైవర్కి ఇస్తే పైసలు నా దగ్గర లేనే లేవు. ఇక నా కొడుకుకి ఫోన్ చేస్తే ఫోన్ పే చేయని కూడా చేయడు. వద్దు నాయనా, ఉండు. అబ్బా, ఏమైంది లతమ్మ? నేను ఏ మాటన్నా సీరియస్ అవుతావు? ఏమన్నారా ఇప్పుడు? అబ్బా లుబ్బా అంటున్నావు? అవునమ్మా, నువ్వేమంటివి? సప్పుడు దాకా నోటికి తాళం వేసుకొని కూర్చుంటావు. నువ్వు ఒక్క మాట అంటావా వేరే వాళ్ళని? యావా, ఒకరిని బాధ పెట్టడము కించపరచడం నీకు రానే రాదు. నిమ్మలమైన మనిషివే నువ్వు. ఏమో అమ్మా, కావాలని అంటున్నావు, ఎక్కిరిచ్చినట్టు అంటున్నావు. పో, నిన్ను కావాలని ఎందుకంటమ్మా? నిజమే, నీ చాలా మంచి గుణము, ఊరందరూ అంటారు. లత, ఊకో అని చెప్పిన. నాకు కోపం వచ్చిందనుకో ఈయన కారు ఆపుతా. వద్దు వద్దు బావా, ఏం మొత్తుకుంటలేనులే, ఆపేసిన. అటుగాక దగ్గర వచ్చింది కదా. మొగడు ఎన్నిసార్లు చెప్పిండు మొత్తుకోకు మొత్తుకోకంటే నీకు శివన పడతలేదా బిడ్డ? ఊకో. మళ్ళా టెన్షన్ కు ఆయన కోపం వచ్చి బండ ఏటన్నా తిప్పిండనుకో, ఇక ఆగమే ఆగం. ఊకో, సప్పుడట్ట మూసుకోనుండు. అబ్బా అబ్బా అబ్బా, పట్టణంలో బోనాలు అవుతున్నట్నే. ఓ బిడ్డ, ఇటు చూడు ఇటు చూడు. ఓ అమ్మో, పోతరాజులే ఎంత ముద్దు ఊగుతున్నారే. అమ్మోగా పట్టు చీర, కొత్త మోడల్ పట్టు చీర. ముసలిది బాగానే కట్టుకున్నది. యావ్వా, నాకు గసంటి చీర మోడల్ ఏడ దొరుకుతలేదు. నేను కొనుక్కుందామంటే దానికి ఏమైనా సెట్ అయినా అది? నాకైతే ముద్దు గొట్టు. ముసలి దానికి కుసుమ కూడా అన్నట్టే ఉంది దానికి. ఓ లత, మైటి చూడు బిడ్డ, ఇంతెంత మంచిగా తయారయ్యారు. ఒక బుడ్డ బుడ్డ పూరలు లంగ గోండ్లు వేసుకొని ముద్దు ముద్దు బోనాలు ఎత్తుకొని పోతుర్రే. ఇటు చూడు. ఓయమ్మో, మొగడు సప్పుడు చేయకనంగానే సప్పుడు దాకుతున్నది. గ్రేటే, మొగనికి బాగానే భయపడుతున్నది. అగు అగు, ఇట్లకించి ఇంకో బోనాలు వస్తున్నాయి. అబ్బబ్బా, భలే సంబరం అనిపిస్తుంది. ఈ పట్నంలా ఈ బోనాల పండుగకు ఇక వారానికొకటి ఇక రోజు తీసి తచ్చే ఉన్నారు. బాగా కొడుతుంది. డప్పు సప్పుడ్లు చూడు, ఆ పాటలు చూడు, ఆటలు చూడు, ఎంత ముద్దుగున్నాయో. ఏమో రోజు ఇక్కడనే ఉంటే బాగుండు. మా అక్క బిడ్డే ఇక్కడనే ఉంటది ఆ పొల్ల. ఒక్కనాడన్న ఒక్క సంవత్సరం ఇట్లా బోనాలకు విలువది. ఏవా, తిని తాగిపోతాము. దానిదేమన్నా పిలుస్తే ఏం పాపమో దానికి. వచ్చాగో గీసొంటి సంబరాలు చూస్తుంటిమి. లత, మీరీడనే ఉండుర్రి, కారు అక్కడ పార్క్ చేసేసి వస్తా. సరే బావా. ఓయమ్మో, గీ బస్ స్టాప్ లో తీసుకొచ్చి ఆపిండేది తల్లి. దొంగ బాడకావులు బస్ స్టాప్లల్లా భలే మోపైతురంట. అక్కడ ఏమన్నా బట్టల షాప్ల ముందట ఆపకపోయిండా? రోడ్డు మీద మంచిగా ఉంటది. ఎవడొచ్చినా జర సీసీ కెమెరాలు అవి ఇవి ఉంటాయి. ఇంకా రోడ్ల మీద బండ్లను ఆపనీయరమ్మా. కార్ని మా వేసుకొని పోతారు. ఒక పెద్ద బండి వస్తుంది, రోడ్డు మీద ఏ బండ్లు పెట్టినా అవి ఏం వేసుకొని పోతారు. అప్పుడు డొల్లా. అమ్మో, గట్ల నా బిడ్డ, నాకు ఎరకలేదు కసంటివి. అమ్మో, అయితే గీనే ఉండని తల్లి, నిమ్మలంగా ఉన్నది. ఏమైతే ఏమైంది పట్టు, మా దగ్గర పుస్తకాలు తాలేదా, బంగారం లేదా? ఊకో. పాపడి బిల్ల పెట్టుకున్నావు కదనే, ఆ పాపడి బిల్ల బంగారదే కదా, మీ అమ్మగారు పెట్టిన సొక్కమైన పాపడి బిల్ల. అవునవును గాని, ఎంత ఉంది బిడ్డ ఇది? ఆయన నెత్తిలో చేతి పెట్టి ఎత్తుకోకపోయినా ఆడవడన్నా. నా అమ్మో, నన్ను చూస్తేనే భయపడాలి కూడా. అవునే, ఇదైతే నిజం చెప్పినావు. నిన్ను చూసి ఆడికి భయపడుకుంటూనే వస్తాడు, ఆడ అటే పోతాడు. మీ నాయన కూడా ఏటన్నా పట్నం పోతే ఎప్పుడన్నా వస్తే గట్టిని అంటాడు బిడ్డ. నీ దగ్గరికి దొంగోడు రాకపోయినా ఆడే నిన్ను చూసి అటు నుంచి అటే పారారైతాడు, నీ పర్సనాలిటీ చూసి అని అంటాడు. నువ్వు అట్లనే అంటున్నావు. అవు గాని అల్లుడు ఇంకెంతసేపు కోపం మీద ఉంటాడు బిడ్డ. నేను మాట్లాడుతూనే ఉన్నా, అదో ఇదో అంటేనే ఉన్నా, సప్పుడు సరి చేస్తలేడు కదా. ఇక అత్తమ్మతో మాట్లాడినట్టే ఉండు. అమ్మో, ఇంకెన్ని రోజులు ఉంటాడు కోపం మీద అత్తమ్మతోని? ఆయన కోపం ఎంతసేపు ఉండదు, ఇంక ఈరోజు మొత్తం కోపం మీద ఉంటాడు. ఇక నువ్వు అది కాదయ్యా ఇది కాదయ్యా అని కొద్దిసేపు మాట్లాడు, మర్చిపోతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన అట్లా కాదమ్మా, అందరి లెక్క. అవునవునమ్మా, మంచోడు ఎందుకు అనాలి గాని. కోపం వస్తే కోపంలో మాట్లాడతాడు కానీ తర్వాత తీపైన మాటలు మాట్లాడతాడు. ఓయమ్మో, కాలు గుంజి పాడైతున్న బిడ్డ, జర ఫోన్ చెయ్యి. ఈ అవ్వ, మీ ఉదయకైతే అబ్బో తల్లి, ఏడికైనా టీక్ టాక్ తయారై బయటికి వెళ్తట్టున్నది పొల్ల. పెళ్లి కాకముందుకే గిన్ని సోకులు పడితే మరి పెళ్లి అయినాక ఇంకేనాడు బయటికి వెళ్తుందో ఏం కథను. ఏడికైనా ఊరికి పోదామంటే దాని సేపటికి మనకు గంటలు కామానం అవుతుండొచ్చు. గింతసేపు ఆరా
దెబ్బ దెబ్బ తానం చేసుకొని నెత్తి కట్టుకొని తయారై రానికరంట. యాస్ట్ వస్తుందో కాళ్ళు గుంజుతున్నాయి, నన్ను కూర్చుందామంటే జాగలేదు. అటెంకల పోదామంటే ఓడోడు ఉంటాడు పాడై. వస్తారమ్మా, నేను అదే చెప్పిన, దిల్సినార్ బస్ స్టాప్ లో ఉన్నాము వచ్చేయిరి అని చెప్పిన. వస్తారేమో తీ. అమ్మో, దిల్సినార్ బస్ స్టాప్ అంటే యాదికొచ్చింది, ఇది దిల్సినారా బిడ్డ? అవునవునమ్మా, మస్తు షాపింగ్ మాల్ ఉంటాయి, మస్తు ఆఫర్ చీరలు కూడా దొరుకుతాయి. ఏంటి షాపింగ్ మాల్లో కొంటారు? గన్లలో అయితే మస్తు పిరం ఉంటాయి తల్లి. గన్ని పైసలు నా దగ్గర లేవు, నేను పెట్టలేను. పా గా మదీనలా అగ్గొక్క దొరుకుతాయి అంట కదా, గడిప్పిద్దాం పా. సప్పుడు దాకట ఏ లొల్లి పంచాది ఉండదు, పైసలు మిలుగుతాయి మంచిగా. ఏందమ్మా అన్న ఊకుంటాడానే? వదినకు నచ్చిన చీరిప్పి ఎన్ని వేలైనా సరే అని చెప్పింది కదనే నీకు. ఇక మదీనకు తీసుకుపోయి ఇప్పించానని తెలియాలి ఆయనకు. అమ్మో నానా బూతులు, ఎందుకు వచ్చిన బాధమ్మ? వద్దు, ఆడ క్వాలిటీ బాగుండదే. ఈడ పైసా ఎట్లుంటదో క్వాలిటీ కూడా అట్లనే ఉంటది, బట్ట బాగుంటదమ్మా. నువ్వు చూదుపా ఒకసారి. ఆగో, నేను ఎప్పుడు చూడలేదా అమ్మా షాపింగ్ మాల్. మా అక్క బిడ్డ పెళ్ళి అయిందన్న కదా, అప్పుడు స్వర్ణక్క పెళ్లి, అక్క పెళ్లికి మొత్తం ఇక్కడనే పట్టణంలో తిరిగిన నేను సెలెక్ట్ చేసిన బట్టలే తొడిగిర్రాళ్ళు. ఏమనుకుంటున్నావు? అబ్బో మస్తు పిరమున్నాయి తల్లి, గన్ని వేలు మనం ఏడ పెడతాము? అబ్బా, నాకు 10 మంది కొడుకులు ఉన్నారు, 10 మంది కోడళ్ళు వస్తారు, ఒక ఆమెకు పెడితే ఇంకొక ఆమె కూడా పెట్టాలన్నట్టే మాట్లాడుతున్నావేందే? అటుగాక నీ పైసలు గిట్లా కావు. ఊకో, నువ్వు అసంటి మాటలు మాట్లాడకు. ఫస్ట్ ఇంట్లో పండుగ చేస్తున్నావు, ఇంట్లోకి ఒక మంచి కోడలు వస్తుంది కాబట్టి నువ్వు ఆమెకు నచ్చింది ఇప్పియాలి, నిమ్మతంగా ఉండాలి మనసు. అట్లా కచ్చిరి బిచ్చిరి పెట్టుకొని ఇంత అయినా అంత అయినా అని ఫీల్ అయినా అనుకో, మంచిగా ఉండదమ్మా. వద్దుకో, అన్న అన్నాడు కదా, అన్న చెప్పినాక నీకెందుకే బాధ? ఇప్పిద్దుపా, మస్తు ఉంటాయి. ఒక దాంట్లో నచ్చకుంటే ఇంకో దాంట్లో కోదాము. ఇప్పుడు ఆషాఢం అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది, మంచి మంచి ఆఫర్లు ఉంటాయి పా. ఏమో అమ్మ, 4 పైసలు మిగిలించుకొని దాంట్లోకో దీంట్లోకో పెళ్లి ఖర్చులకు అయితే అనుకుంటే నువ్వేమో అంతని అంటున్నావు. సరే పరి, మీ ఇష్టం. నా ఇష్టం నీ ఇష్టం కాదమ్మా. ఇప్పుడు వదిలే నచ్చిన చీరని ఇప్పియాలి, ఆమెకు నచ్చలేదు నచ్చని ఇప్పించామనుకో అన్నకు ఫోన్ చేసి చెప్పదా, అప్పుడు ఎంత గలీజ్ ఉంటది. మీరు ఎందుకమ్మా ఇట్లా లేక్ షాపులు చేస్తారు? చెల్లెని కూడా పంపిస్తే కదా, చెల్లెకి తెలియదని నన్ను కూడా తిడతాడు. ఎందుకు వచ్చిన బాధమ్మా, ఊకో. లత, ఏరీళ్ళు ఇంకా రాలేదు? ఏమో బాబా, నేను ఫోన్ చేయలేదు, వస్తుర్రేమోలే. మరి ఫోన్ చేయమంటావా ఒకసారి, అడగనా? చేయి అడుగు, ఏడున్నారో మనం ఆ రోడ్డు మీద కన్నా పోదాం. సరే ఉండు, చేస్తా. హలో, వదిన ఏడుర్రు? ఇగో మాంగళ్య షాపింగ్ మాల్ బయట ఉన్నాం రా, మీరేడుర్రు? ఓ అవునా, దాని వెనకాల సైడ్ బస్ స్టాప్ ఉంటది కదా, బస్ స్టాప్ లా కార్ ఆపుకొని వెయిట్ చేస్తున్నాం. మీరు అక్కడున్నారా? మరి ఇక్కడికి వస్తారా, మేము మనకు రావాలా? ఇక మేము ఆడదాకా వచ్చేది ఏంది, డైరెక్ట్ ఈడనే దిగినాము, ఈడనే ఉన్నాము. ఇక దీంట్లోనే తీసుకుందాం, బాగుంటాయి చీరలు. మీరే రండి ఇడికి. అవునా, సరే సరే వస్తున్నాం. ఓ అమ్మా, మాంగళ్య షాపింగ్ మాల్ కొత్తగా పడ్డదంటనే దిల్సుఖ్ నగర్లా. గాడు ఉన్నారంట, బాగా ఉంటాయంట చీరలు. పానాడు అందులో కోదంపా మరి. ఏంది, మనం ఉన్న కాడికి రాక షాపింగ్ మాల్ లోపల ఉన్నారాళ్ళు? అబ్బో బాలున్నారమ్మా, నేను ఏడిప్పిస్తా అంటే ఆడికే తీసుకొని పోతా నేను. గాడికి రావాళ్ళు గాని ఆలు పోయిన కాడికి మనం ఎట్లా పోతాం? కథ గమ్మతున్నదేమ్రా. అమ్మో మీ అత్త, అదే ఈ అత్తనైతుంది కదా, అత్త కిలాడున్నదమ్మో. చూస్తాందుకు ఏం తెలియనట్టే ఉంటది, మళ్ళా పిల్లకి అన్ని నేర్పుతూనే ఉంటది, నాకేం తెలియదు అన్నట్టే ఉంటది. ఇయ్యాల రేపు పిల్ల తల్లి పిల్లగాని తల్లి గట్లనే ఉంటురమ్మా. ఎవరి తెలివి వాళ్ళకే ఉంటది, నీకు లేదా అని తెలివి, అట్లా దూకో. బావా, మాంగళ్య షాపింగ్ మాల్ కాడ ఉన్నారంట, పాపోదంపా. ఇంకా నేనెందుకు, మీరే నడువురిగా. అమ్మో నువ్వు రావాలి బావా, మళ్ళీ పైసలు ఎక్కడెక్కడ ఏం లెక్క ఏం కథ ఎన్ని ఖర్చు పెడుతున్నావు అన్ని ఒక దాంట్లో రాయాలి, లేకుంటే అన్న లెక్క అడుగుతాడు. ఏముందమ్మా లెక్క అడుగుతందుకు, నా నోటి మీదనే లెక్కలు మస్తు వస్తాయి నాకు, నోటి మీదనే చెప్తాపా. అల్లుడు ఎందుకు తీయి, ఏమొద్దు, మళ్ళీ యాస్ట్ వస్తుంది ఆయన కార్లనే కూర్చోమను. అబ్బా ఈమెదొకటి ఉంటది, ఇక ఈయన వస్తే కరెక్ట్ లెక్క అడుగుతాడు కదా, మళ్ళీ ఎటు పోయినాయి అత్తమ్మ అటు పోయినాయి అని అంటాడు, మళ్ళీ మా అన్నకు చెప్తాడు కదా. ఇంక అట్లానే వద్దంటుంది అల్లుడిని. మస్తు తెలివి ఉన్నది మా అమ్మకి, అబ్బో. వస్తా నడు లత, ఏమొద్దు. ఇక మీ అన్న చెప్పిండు కదా, ఏడున్నా నువ్వే ఉండాలి, లెక్కలు కరెక్ట్ రాసుకో బావా అని చెప్పిండు. మా బొమ్మడిది చెప్పినాక నేను ఊకుంటానా? నడువురి ముగ్గురం కలిసిపోదాం. అబ్బో, ఉంటాడేమో రాకుంటుంటాడేమో, కార్లు ఏముంటే జరా లెక్కలు అక్కడ ఇక్కడ గజిబిజి చేసి నీ పైసలు ఇంకకేసుకుందామంటే ఎట్లా కానిస్తలేరు. యావా నా ఎంట తోక వీళ్ళు రావుడు అవసరమా? నేను ఒక్కదాన్ని బస్కి ఎక్కువస్తే మా అయిపోవు. యావా నాకు నచ్చిన చీర 2-3 చీరలు ఇప్పించి మా వస్తుట్టి. మా చిన్నోడు కుట్టాడు నా కొడుకు, ఆ శంకిల్లే కదా అలిగిన ఎంబటి. చెల్లె బావాలేదు ఎట్లా పోతావు నువ్వు, వాళ్ళే పెళ్లికి పెద్ద అన్నట్టు మాట్లాడతాడు. యావా ఇలా బిల్డప్ ఏమో మామూలుగా లేదు ఈడ. ఇప్పుడు ఆ లోపలికి పోయినాక ఖర్చు లెక్క రాసుకుంటట్టే ఉన్నాడు పిల్లగాడు. అమ్మా ఎటు పోతున్నావు? ఇదే మాంగళ్య షాపింగ్ మాల్ అంటే. ఓ అమ్మో, గింత పెద్ద బంగ్లానా? అమ్మో, బయటికి చూస్తుంటేనే నా కళ్ళు తిరిగిపోతున్నాయి.
ఇంత పెద్ద షాప్లోకి పోతే తక్కువ రేట్లు చెప్తారా బిడ్డ? 10,000కు పైనుంచి దిగనే దిగరు. వద్దు వద్దు పా తల్లి, చిన్న చిన్న షాపులలో తీసుకుందాం పా, అగ్బో సగ్బోకు దొరుకుతాయి. నేను గిళ్ళకి రాను బిడ్డ. అరే అమ్మా, ఆఫర్లు బాగుంటాయే, చాలా మంది పెళ్లి బట్టలు గిళ్ళనే తీసుకుంటారు. నువ్వు చూదు పా, లోపలికి పోతే అర్థమవుతుంది, బయట చూసే భయపడుతున్నావు. అబ్బో, అప్పుడు అక్క స్వర్ణక్క పెళ్లికి మొత్తం తిరిగినా మొత్తం నా సెలక్షన్ అంటివి. ఈ షాపింగ్ మాల్ తెలియదా అని అంటే అలా ముఖాలకి షాపింగ్ మాల్ తిరగకపోయినారు మీ అక్కోళ్ళు? ఏ ఊకోలేతమ్మ, తిరిగిరు గాని మస్తు రేట్లుండే. ఇక మనం ఎందుకు గిన్నెలల్లా చిన్న చిన్న షాప్లో తీసుకోదాం అంటున్నా. వద్దు తల్లి, అవన్నీ కార్లే ఉన్నాయి, కార్లు ఉన్నోళ్ళే వచ్చుంటారు, బగ్గా బలిసినోళ్ళే తీసుకుంటారు ఇంట్లో. వద్దు తల్లి, దాని పైసలు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి? మరి మనకు లేదా అనే కారు? నీకున్నది కదా కారు, కార్లోనే దిగుతుంది. అటుగాక ఇడికి తీసుకురాలేదు కారు, గంతే కదా. పానాడు లోపల నాడు, వాళ్ళు ఎప్పుడు ఇళ్ళనే తీసుకుంటారంట ఆళ్ళ పెళ్లికి, మనం కూడా ఇళ్ళనే తీసుకోవాలి. బట్టలు బాగుంటాయమ్మా, ఇంత డ్యామేజ్ ఉండదే. నడు లోపలికి. ఈ ఇజ్జత్ పోతావరని చూస్తే. అయ్యో, ఇజ్జత్ ఏమున్నదిరా ఇజ్జతి. మీరు నా ఇంటి ఎందుకు వచ్చిరో ఏమో. నేను ఒక్కదాని వస్తే ఏం ఒక దగ్గర మాది ఇంట్లో బొది ఇళ్ళలో ఇప్పిస్తా అయ్యే పోతుండే. మరేమంటవే, పొమ్మంటావా చెప్పు, పోతాం పెళ్ళ మొగళ్ళము. నేనెందుకు పొమ్మంటా? మళ్ళా పోయిర్రనుకో మీ అన్నతోని మీ నాయనతోని తిట్లు. నాకెందుకు వచ్చిన బాధ? పర్రి నడుగురి పోదాం. పా, నువ్వైతే మోదాలు నడివే, వస్తున్నా. మాగో లోపలికి వదిన వాళ్ళు కనిపిస్తారు. ఏడున్నరో ఏమో, ఏడదోలాడాలను ఈ భూవమ్మలను. మొత్తం చేసిందంటే ఇవే. సబ్బు జాగ్రత్తగా బస్ స్టాప్లోకి వస్తే నేను ఏడుక ఒక దగ్గర తీసుకుపోతుట్టి కదా, ఈడికొచ్చి చేరి ఈడి దాకా రర్రా అని అంటారు. ఎంత టోపీ పెడతారో ఏమో పా, లోపలికి పోయినాక. ఓలాతమ్మా, నడుగురి మీరు కూడా. నేను ఎక్కడ నాగమైపోగల తల్లి ఇంతమందిలా. వస్తున్నామమ్మా, నేను బాగా వస్తాను కానీ నువ్వు లోపలికో. అగో, ఆ డోర్ ఓపెన్ కాగానే ఆడనే ఉంటారు చూడు, వదినే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మలు అందరూ వచ్చిరంట. అదేంటి, నేను తల్లి పిల్లల్ని ఇద్దరినే రమ్మంటే కదా, గాలందరిని ఎందుకు ఎంట పెట్టుకొని వచ్చిరంట? ఓ అమ్మో, నాకు హార్ట్ అటాక్ వచ్చి ఇన్నే పడిపోతట్టున్న తల్లి. మీరు లేని పోవని టెన్షన్ పెట్టి పాటి చేస్తాను నన్ను. కాదు బిడ్డ, నేను అప్పుడే చెప్పిన ఎవ్వరినొద్దు, నేను ఎవ్వరికి పెట్టించుకోను, మీరు కూడా ఎవ్వరికి పెట్టకూరి అని చెప్పిన. వాళ్ళందరిని ఎందుకు తీసుకొచ్చిందంట వాళ్ళమ్మ? ఈ అవ్వ. అరే అమ్మ, పెళ్లి పిల్ల బట్టలకు కూడా సెలక్షన్ చేస్తాను కొంతమంది వస్తారే, అట్లా అనొద్దు. అవ ప్రతిదానికి వెళ్తి పడతావు ఏమో అమ్మా. పైసలు మీరు పెట్టేది ఉంటే మీకు గానొస్తుండే, మీకేమేరు కావండి. లత, నీకెందుకు, నోరు మూసుకొనుండు. సరే సరే అమ్మా, లోపలికి వేస్తున్నాం. ఈ అవ్వ, ఏం చేయాలి ఏం కథ? ఈ షాపింగ్ మాల్ చూస్తేనే బుగులై పాడైతుంది, గుండె డక్క కొట్టుకుంటుంది. ఇక లోపలికి పోయినాక ఆ చీరలను చూస్తే నా పానము ఆన్ని ఆగిపోతే ఉంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మావోడు నా నూకనన్న పంపించే, ఓన్లీ పెళ్ళామో ఆడు, పెళ్ళమ్మ కూడా వచ్చి వనుకోనన్న పోకపాయ్. బావా నడు, మనం కూడా పోదాం. పోదాం ఆగే కొద్దిసేపు. మీ అమ్మ మనిషే నానే, అసలు ఏం మాట్లాడుతుంది ఏం కథ? అసలు ఎవరి గుణం వచ్చింది మీ అమ్మకు? అమ్మో, పోయిపోయి మీ అమ్మ గుణం నీకు రాలేదు, మీ అన్నకు రాలేదు, ఎవ్వరికి రాలేదే. మీ నాయన గుణమే వచ్చింది ఇద్దరికి. శెవ్వ పాడుగాను. ఏందే గంత లత్కోర్ శాతలు చేస్తుంది యవ్వ. ఒకరి సొమ్ము తినాలి కానీ ఈమె సొమ్ము ఎవ్వరికి పెట్టదు కదా. ఈమె సొమ్ము అరగొద్దు కరగొద్దు. ఎవడైనా పుణ్యానికి పెట్టింది అయితే మా కావాలంటది. ఆ సొంత కోడలికి ఇప్పిస్తందుకే ఈమెకు ధరిస్తలేదంటే అటుగాక ఈమె పైసలు కూడా కావు. అలా కొడుకువే కదా, మరి అలా పెళ్ళానికి పెట్టుకుంటే ఈమెకేమైతుందో. యవ్వ, కార్లు వస్తుంటే ఆమె మాటలు వింటుంటే నాకు కింది నుంచి మీద దాకా మండుతుంది కానీ ఏం అనలేకుంటున్నా. అవ్వ మాట్లాడిన ఉంటే నా మస్తు తిమ్మిడి దీదు. అబ్బో, నువ్వా ఇంటవు గాని అననే అనవు. జర తాగినవనుకో అప్పుడు ఎక్కువ మాట్లాడతావు. ఇక పొద్దుగాల గట్టినే మాట్లాడుతావు కదా. అవునవునే, మీ అమ్మతో పంచాది పెట్టుకుందాం అనుకుంటా చూడు, అప్పుడు బగ్గా తాగొచ్చి తిమ్మిడి తీస్తా మీ అమ్మది. యవ్వ, ఇప్పుడు ధైర్యం రాదే నాకు నిజంగా. ఎందుకో ఏమో, తాగితే మస్తు మాటలు వస్తాయి. తాగినప్పుడే మీ అమ్మ పని చేసి తాగు. ఏ పోని బావా, మా అమ్మ కాసుంటిదే. ఇక మనం అర్థం చేసుకోవాలి గంతే. అవి మారదిగా, వేస్ట్. ఎందుకు మారదే? మారవాలే జరుండు. మీ వదిన గట్టిదైతే ఇక వచ్చినాక అనుగుతుందా అని కదా చూడు. నడు బావా, లోపలికి పోదాంపా. అవునే అమ్మా, పాప నడు. ఆ బిల్లింగ్ కౌంటర్ కాడ ఆగమాగం చేసి ఇంత కాదు లెక్క అంత అయిందని మనం లేనప్పుడు ఇంత పొడుగు లెక్క చెప్పింది అనుకో, పైసలన్నీ వృధా అయిపోతాయి. మీ అన్న ముందే లెక్క చెప్పాలి బావా, జర అమ్మ చేతిలో పెడుతున్న పైసలని ముందే చెప్పిండు నాకు. నడు, మనం ఉండాలి పా బిల్లింగ్ దగ్గర. అవును బావా, అది కూడా కరెక్టే. పైసలు మిగిలించుకుంటది మా అమ్మ. ఎందుకంటే ఆమె సపరేట్ ఒకనాడు మళ్ళీ షాపింగ్కి వచ్చి ఆమెకు నచ్చిన చీరలు కొనుక్కుంటది, సొమ్ములు కొనుక్కుంటది. అందుకే నడు పోదాంపా. లోపలికి పోయినాక ఇంకెంతెంత ఉన్నదోనే. కోడలికి నచ్చింది ఇప్పియదు, ఆమెకు నచ్చింది తీసుకోమంటది. నాకు చూడు అట్లనే అవుతుంది. ఇంకా పిల్లంటే చాలా మంది వచ్చిర్రు అంటున్నావు. ఇక వాళ్ళని ఎన్ని మాటలు తిడుతుందో చూడు మీ అమ్మ. లోపలికి పోయినాక గమ్మతుంటది. అవును బావా, మా అమ్మ గుణం అందరికి అర్థమైతుంది చూడు ఇప్పుడు. ఆఖరికి కోడలు కూడా అంటది, ఏందక్క మీ అమ్మ అని అంటదానదే చూడు.
అవును. ఇగో ఇదేనులైతే మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి. దోస్తులు మేము ఎంతో కష్టపడి ఇష్టంగా మీకోసం డైలీ 2 వీడియోస్ పెడుతున్నాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందంట దోస్తులు. చాలా మంది మన సబ్స్క్రైబర్లకి ఇంకా అందుకే చాలా బాగా లైకులు వస్తున్నాయి, మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు, చాలా హైప్ పాయింట్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు పోనీకి అవకాశం ఉంటుంది దోస్తులు. అందుకే ప్రతి ఒక్కరు ఆ మా హ్యాపీనెస్ చూడాలి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయరి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేస్తే ఇంత అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక వీడియో స్టార్టింగ్ లో చెప్పినాం కదా దోస్తులు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిఫరెంట్ సిరీస్ చేయండి పెంటక్క, ఇది ఒక పార్ట్ చేయండి, ఇంకో వీడియోనేమో మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ కంటిన్యూ చేయండి అని అంటారు. దోస్తులు మీ ఇష్ట ప్రకారం చేయడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి చాలా మంది ఏ దానికైతే కామెంట్లు చేస్తారంటే ఏ సిరీస్ అయితే కావాలో మీకు అదే కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మేము అదే సిరీస్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం మర్చిపోకండి. సరే దోస్తులు ఉంటాం, మళ్ళా కంటిన్యూషన్ వీడియోతో రేపు ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాను స్వీటర్ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.